ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, బనకచెర్ల పోలవరం అనుసంధానానికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము, ఆ బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ని గేమ్ చేంజర్గా మారుస్తామంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే, దాని మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా విషం జిమ్ముతూ కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి లాభమా నష్టమా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో బనకచెర్ల ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, బనకచెర్ల పోలవరాన్ని అనుసంధానం చేస్తాము, దానికోసం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చెప్తూ ఉంటే, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వారు దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బనకచెర్ల వల్ల తెలంగాణకి నష్టం అంటూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ బనకచెర్ల వల్ల తెలంగాణకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలి, పోలవరాన్ని బనకచెర్లని అనుసంధానం చేయాలి, తద్వారా రాయలసీమను సస్యశ్యామలు చేయాలి అన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అవును. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్న రాష్ట్రం, సముద్రానికి దగ్గర ఉన్న రాష్ట్రం. సముద్రంలో నుంచి ఏటా గోదావరి నీళ్లు దాదాపు 3,000 TMC సముద్రంలో కలుస్తున్నాయి. మన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఆ నదీ పరివాహక ఆ నదికి సంబంధించినటువంటి 75% నీటి లభ్యతలో మాత్రమే కట్టాలి. ఎందుకంటే ఖచ్చితంగా సముద్రంలో నీళ్లు వదలాలి. సార్ ఎందుకు వదలాలి అంటే ఆ పర్యావరణం గురించి, అక్కడ జీవరాశుల గురించి, ఆ ఎకోసిస్టమ్ దెబ్బతినకూడదు, పర్యావరణం దెబ్బతినకూడదు. అందుకని ఖచ్చితంగా బిలో 75% నీటి లభ్యత మీదే ప్రాజెక్టులు కట్టుకోవాలి. ఒకటి, దాదాపు నిందా చెప్పినట్టు 3,000 TMC సముద్రంలో కలుస్తున్నాయి. ఈ రోజున ఒక పక్కన గోదావరి, కృష్ణా నదులు లాంటి నదులు ఉన్నాయి, తుంగభద్ర లాంటి నదులు ఉన్నాయి, అనేక నదులు ఉన్నా కూడా రాయలసీమ ప్రాంతాన్ని మనం ఎప్పుడూ కూడా కరువు ప్రాంతం కిందే మనం చూస్తున్నాం. ఎందుకంటే నీటి గురించి, ఎందుకంటే కృష్ణా నది మీద అనేక ప్రాజెక్టులు పైన కడుతున్నారు. అవును. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి సరే నీళ్ళు అందట్లా. అందుకనే కదంటే పోలవరం, గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కింద తీసుకురావాలని చెప్పేసి పట్టిసీమ ద్వారా తీసుకొచ్చాం. అదే సందర్భంలో బనకచెర్లకు కూడా కట్టుకుని ఆ బనకచెర్లకు అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలు చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లక్ష్యం. సరే, ఇక మొదలు పెట్టలా, ఇంకా DPR కూడా స్టార్ట్ చేయాల. దానికి ఒక 80,000 కోట్లు ఖర్చు అవుద్ది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత బేర్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఫండ్స్ తెచ్చుకోవాలి, కొంత రుణం తెచ్చుకోవాలి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అంతవరకే. అవును. ఈ లోపుగానే తెలంగాణ నుంచి, పక్క నుంచి గత ప్రభుత్వంలో ఉన్న BRS సంబంధించినటువంటి నాయకులు హరీష్ రావు లాంటి వాళ్ళు, ముఖ్యంగా నీటిపారుదల శాఖ హరీష్ రావు గారు, ఇప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు అసలు అనుమతులు ఇవ్వద్దు, అంటే ఏపీ నిర్మించబోయే బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి, CWCకి వాటికి లేఖలు రాయడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న మాట మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంటాయి సార్ వాళ్ళ వాదనలు. ఎందుకంటే తెలంగాణ పైనుంచి మనకు వస్తుంది వాటరు, మన దిగువన ఉన్న రాష్ట్రం. చంద్రబాబు గారు పదే చెప్తున్నారు, సముద్రంలో కలిసే నీటిలో ఒక 200 TMCలు మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం, మిగతాంతా ఇలాగే వదలాలి తప్పదు, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం తప్ప దాని వలన పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుద్ది? అసలు దానికి అర్థం లేనటువంటి వాదన. అంటే సముద్రంలోకి అలా కలిపేసినా పర్వాలేదు కానీ మీరు ఉపయోగించుకోకూడదు అంటే నేను అనుకోవడం ఏంటంటే దీని వెనకాల రాజకీయ కోణాలు ఉంటాయి. ఓకే. ఎందుకంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక అంశాలు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరాల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ 6 గ్యారంటీలని కొన్ని ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి మాటలు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు, మాకు ఆర్థికంగా అంతంత మాత్రం అయిపోయింది, రాష్ట్రం అప్పులు కూడా పుట్టట్లేదని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. అవును. అదే సందర్భంలో BRS సంబంధించినటువంటి ఒక పక్కన కేసీఆర్ గారేమో కాళేశ్వరం కమిషన్ అవినీతికి సంబంధించి ఆ కమిషన్ విచారణ ఎదుర్కొంటున్నాడు ఆయన. KTR గారేమో Formula 1 రేస్ గురించి ఆయన విచారణకి ఈరోజు కూడా ACB విచారణకి హాజరయ్యాడు. ఒక పక్కన కవిత గారేమో ఆవిడ చూస్తే అక్కడ
లిక్కర్ కేసులు కాబట్టి ఆవిడ తలమునకలే ఆవిడ ఉంది, మళ్ళీ పార్టీ కొత్త పార్టీ రకరకాలుగా ఇంటా బయట ఆవిడ ఎదుర్కొంటుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళలో చెప్పుకుంటూ ఒక డైవర్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని ఒక భూతంగా చూపించాలి. ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకుంటుందన్న మాట చెప్పుకుంటూ వెళ్ళాలి. నేను ఎందుకంటున్నానంటే అండి, అంటే ఎగువనున్నటువంటి రాష్ట్రం నుంచి దిగువనున్న రాష్ట్రం ఎలా అసలు దోచుకుంటది? చాలా విచిత్రమైన వాదన. నిజంగా ఎక్కడ అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకి? పైనటువంటి కర్ణాటక తోటి ఆ బాబ్లీ ప్రాజెక్టులు అయ్యి ఎత్తు పెంచేసి అక్రమ కట్టడాలు కడుతున్నారు పైన రాష్ట్రాల్లో. ఇలా పోరాటం చేయవలసింది పైన రాష్ట్రాలతోటి. అవును, కర్ణాటక మహారాష్ట్రలతోటి, దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో కాదు. మీరు అడ్డుకట్ట వేయలేరు కదా. ఇప్పుడు కృష్ణానది మీద కట్టుకోవచ్చు మీరు, అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం, గోదావరి ప్రవహించే ప్రాంతం కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవును, మీరు కృష్ణానది మీద ఎన్నైనా కట్టుకోగలరు, గోదావరి మీద కట్టలేరు. తెలంగాణ ప్రాంతంలో లిఫ్ట్ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే కదండి, 1,00,000 కోట్లకి ఎందుకు పెరిగిపోయింది? లిఫ్ట్ చేసుకోవాలి వాటర్ అన్న వాళ్ళం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అలా కాదు సార్. మనం ఎంత వినియోగించుకో అంత వినియోగించుకుని ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయండి. జలశక్తి సంఘం నిబంధనలు ఉంటాయి, సిడబ్ల్యూసి ఉంటుంది. వాటిలన్నీ అటవీ పర్యాటక అనుమతులు తీసుకోవాలి. ఎందుకంటే పర్యావరణం దెబ్బతినకుండా ఆ 75% లిమిట్లోనే ఏదైనా కట్టుకోవాలి. మొత్తం నీటిని వచ్చిన నీటిని ప్రతి దాని మీద మన ఆనకట్టలు కట్టేసి ప్రాజెక్టులు కట్టుకోలేం. అవును, అంటే గతంలో కూడా అంటే వాదన ఎలా వస్తాయంటే, మనకి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా విభజన చట్టం కూడా కొన్ని చెప్పింది అప్పట్లో. అప్పటి వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏది అంటే ఏం చెప్పారండి, కలవకుర్తి, నెట్టింపాడు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి తెలుగుగంగ, వెలుగొండ, గాలేడు నగరి, హంద్రినీవా, ఇవి పెండింగ్ ప్రాజెక్టులు అన్నారు. అవును, మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఇది ఎలా కడతారు అంటే దానికి సమాధానం చెప్పరు. పైన రాష్ట్రం అదే కదండి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏమని చెప్పాడంటే, జలయజ్ఞం అని చెప్పి జలదీక్ష అని పెట్టి కర్నూలులో పైన కేసీఆర్ హిట్లర్గా ప్రవర్తిస్తున్నాడు, పైన ఎగువనున్న రాష్ట్రం కదా అని చెప్పేసి నీటి ఆపి ప్రాజెక్టులు కడుతున్నాడు, చూస్తూ ఊరుకుంటామా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన ముఖ్యమైన తర్వాత ఈయన బాయి అని కలుపుకున్నాడు, వేరే విషయం. అంటే అంత పోరాటం చేయవలసింది పైన ఉన్న రాష్ట్రాలతోటి. దిగువన రాష్ట్రాలతో పోరాటం చేస్తున్నారంటే దాని వెనకాల రాజకీయ కోణం ఉంది. వాళ్ళ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలను దృష్టి మళ్లించడానికి ప్రజల్ని, ఇది ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఒక బూచిగా చూపించడానికి. ఓకే, అంతేగాని బనకచెర్ల ప్రాజెక్టు వల్ల అయితే తెలంగాణకి వచ్చేటువంటి నష్టం ఏమి లేదు, అసలు సంబంధమే లేదు. సంబంధం లేని దానికి నష్టం ఏంటి? ఇప్పుడు ఢిల్లీకి ఎంత సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆనకట్ట కడతాను, ఢిల్లీకి ఎంత సంబంధం తెలంగాణ కూడా అంతే సంబంధం. కాకపోతే ఇది పక్కన ఉన్న రాష్ట్రం. అంటే కేవలం రాజకీయ పరిస్థితులను మార్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదే మనం మొదటి నుంచి చూస్తున్నామండి. ఇక్కడ తెలంగాణలో ఏదైనా ఒక అంశం వచ్చింది అనుకోండి సార్, ఆ అంశాన్ని డైవర్ట్ చేయాలంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి కనిపించే భూతంలా కనిపించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని భూతంలో చూపించాలి. మంచిగా చెడుకి గతంలో ఏం చెప్పారు, రోడ్ల గురించి కూడా ఆంధ్రప్రదేశ్ని ఎటకారంగా మాట్లాడుకున్నారు. 2 రోడ్లు ఉంటే తెలంగాణ, 1 రోడ్డు ఉంటే ఆంధ్ర. రోడ్లు నైస్గా వెళ్తే తెలంగాణ, గుంతల రోడ్డు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వెటకారం మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళకి మాటల మార్పు వచ్చింది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, పోలవరం పరుగు పెడుతుంది, అమరావతికి నిధులు వస్తున్నాయి. ఒక పక్కన అదే అంటారు కదా, ఆంధ్రప్రదేశ్కి ఎన్నో నిధులు వస్తున్నారో మాకు నిధులు రావట్లేదు. మీకు ఈ నిధులు ఎలా రావాలో మీరు సాధించుకోండి. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వస్తున్నాయి క్వశ్చన్ మీకెందుకు? మీ చేతకాంతనాన్ని ఆంధ్రాన్ని బుచ్చిగా చూపించడం ఎందుకు? ఎన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అద్భుతంగా అన్నదమ్ముల్లో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజుకి చక్కగా సంబంధాలు చేసుకుంటున్నారు, వ్యాపారాల్లో భాగస్వాములే పనిచేసుకుంటున్నారు. కేవలం రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళ మనుగడ గురించి ఆంధ్రప్రదేశ్ని ఒక బూచిగా చూపిస్తున్నారు. పోలవరం మీద గొడవే, అక్కడ రాయలసీమలో కట్టుంటే మళ్ళీ ఏమన్నాడండి కేసీఆర్ గారు అప్పుడు, ఇప్పుడు మాట్లాడతాడు కానీ రాయలసీమ సస్యశ్యామలం అవడానికి నా వంతు కృషి నేను చేస్తాను, బేషన్లు లేవు, బేష్ జాలు లేవు, ఎన్ని పదాలు వాడేరాళ్ళు. అదే పోలవరం మీద లేకపోతే కట్టేవాట్ల మీద సుప్రీంకోర్టుకి కేసులు వేస్తూ ఉంటారు. అంటే నోటుతో నవ్వుతో నష్టతో వెక్కిరిస్తూ ఉంటారు చూసారా, అటువంటి కార్యక్రమం ఈ రోజుకి చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, 2 ప్రాంతాలు చాలా బాగుండాలి, 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అభివృద్ధి దశలో ముందుకెళ్తే తెలుగు వారికి మనందరం గర్విస్తాం. అవును, అది ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి, మనందరం తెలుగు వాళ్ళమే. ప్రాంతాల వారిగా విడిపోవచ్చు, భూమి మీద చీలిపోలేదు కదా. గతంలో ఉన్నదే, మనం రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన గోదావరి పరివాహక ప్రాంతం ఏమైనా రూటు మార్చుకుందా, కృష్ణానది ఏమైనా రూటు మార్చుకుందా? అంటుంది రాజకీయాల్లో వాళ్ళ పార్టీలో ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని
తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ చేయడానికి ఇప్పుడు ఏదంటే బనకచర్ల ఇంతకీ చెప్పేది నేను కూడా ఒక విధంగా అంటాను, కూటమి ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టాల, డిపిఆర్ కూడా స్టార్ట్ చేయాల, దాని నిధులు ఎలా సమీకరించుకోవాలో ఒక ప్లానింగ్ మాత్రమే చేసుకుంటున్నారు. మా దృష్టి అంతా ప్రజెంట్ పోలవరం కంప్లీట్ అవ్వాలి, 2027 కల్లా పోలవరం కంప్లీట్ అవ్వాలి. అదే సందర్భంలో అమరావతి కంప్లీట్ అవ్వాలి. ఏంటి అమరావతి, పి అంటే పోలవరం అని నిరూపించుకోవాలి. మా దృష్టి దాట్ల మీద ఉంది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ మాకు ఉన్నాయి, గాలేరు నగర్ సెకండ్ ఫేజ్ అని, వెలుగొండ కొంచెం మహేంద్ర తనయ అని కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పని చేసుకుంటున్నాం. బనకచర్ల అన్నది మా ఊహ, ఖచ్చితంగా చేసుకుంటే అది గేమ్ చేంజర్ అవుద్ది. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుద్ది. కృష్ణానదికి నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి గోదావరి నీటి సద్వినియోగం చేసుకోవాలనేది ఒక ఊహగా మేము పెట్టుకున్నాం. దాని తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుంటాం. ముందుగా ఇవి ఉన్నాయి మాకు. అప్పుడే ఏదో జరిగిపోతున్నట్టు నిజంగా జరిగిపోతాం కాదు, నిజంగా మొదలుపెట్టినా కూడా మీకేంటి అభ్యంతరం? మీకేంటి అభ్యంతరం అంటే తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారే తప్ప దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి కూడా లాభమే, నష్టం ఏమి ఉండదు. అక్కడ సస్యశ్యామలంగా ఉంటే మీరు వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు, మీరు తిరుపతి గుడికి రావక్కర్లేదు, మీరు పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు బాగుండాలి, మనం బాగుండాలనేటువంటి విధంగా ఉండాలి తప్ప ఎవరో నష్టపోతేనే మేము లాభపడతామనేటువంటి విధానంగా ఎవరు రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ఏదైనా చేసుకోండి, కానీ రాష్ట్రాలుగా అభివృద్ధి విషయాల్లో మాత్రం రాజకీయాలు చేయకూడదు అనేది మా విజ్ఞప్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.